లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేగింది. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తులు, కరడుగట్టిన నిందితులు ఉన్న తీహార్ జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ పంపించారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. తీహార్ జైల్లో గాలింపు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి బాంబులు ఉన్నాయా అని అణువణువున వెతికారు. తీహార్ జైల్లో ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆప్ నేత మనీష్ సిసోడియా, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ సహా పలువురు కీలక రాజకీయ నేతలున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ తీహార్ జైల్లోనే ఉంటూ ఇటీవలే మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేగుతోంది. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తులు, కరడుగట్టిన నిందితులు ఉన్న తీహార్ జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ పంపించారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. తీహార్ జైల్లో గాలింపు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి బాంబులు ఉన్నాయా అని అణువణువున వెతికారు. తీహార్ జైల్లో ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆప్ నేత మనీష్ సిసోడియా, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ సహా పలువురు కీలక రాజకీయ నేతలున్నారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ తీహార్ జైల్లో ఉంటూ ఇటీవలే మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడంతో ఒకసారిగా అప్రమత్తమైనటువంటి సిబ్బంది అంతా కూడా అన్ని వైపుల నుంచి తీహార్ జైలు లోపల, బయట డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో కూడా ఈ తనిఖీలు చేపడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అయితే అధికారులకు లభించలేదు. ఇది ఫేక్ మెయిల్ గానే భావిస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి ఈ మెయిల్ వచ్చింది, ఏ ఉద్దేశంతో ఈ మెయిల్ పంపారనే దానిపై కూడా జైలు అధికారులు, అక్కడ స్థానిక పోలీసులకు ఒక ఫిర్యాదు కూడా అందజేయడం జరిగింది. దీనిపైన పోలీసులు కూడా అన్ని వైపుల నుంచి కేసు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. లిక్కర్ కేసులో అనేక మంది రాజకీయ నాయకుల ప్రముఖులు ఈ ప్రస్తుతం అండర్ ట్రయలర్ ఖైదీలుగా ఉన్నారు. మొన్నటికి మొన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే జైల్లో ఉన్నారు. ఇటీవలే మధ్యంతర బెయిల్ పై రిలీజ్ అయ్యి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అతను ప్రచారం చేస్తా ఉన్నాడు. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కల్వకుంట్ల కవిత కూడా ప్రస్తుతం అదే జైల్లో ఉంది. మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు. సత్యేంద్ర జైన్, ఈ కేసులో ప్రధాన నిందితుడు సత్యేంద్ర జైన్ కూడా అక్కడే ఉన్నాడు. సుకేష్ చంద్రశేఖర్ ఆర్థిక నేరగాడు కూడా ఇదే జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం హై ప్రొఫైల్ తో కూడినటువంటి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పొలిటికల్ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు, సుకేష్ చంద్రశేఖర్ లాంటి కొంత వ్యాపారవేత్తలు, ఆర్థిక నేరగాళ్ళంతా కూడా ఈ జైల్లోనే ఉన్నారు. ఎవరు ఉద్దేశించి, దేని కారణంగా ఈ ఈమెయిల్ పంపుతూ జైల్లో బాంబు పెట్టాము అంటూ కూడా ఇచ్చినటువంటి ఈమెయిల్, దీనిపైన ఒక్కసారిగా జైలు అధికారులంతా కూడా తీవ్ర కలవరానికి గురై, ఆందోళనకు గురై హుటాహుటిగా స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో కూడా జైలు పరిసర ప్రాంగణాలన్నీ కూడా తనిఖీలు చేసి ఎక్కడ కూడా ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ లేదంటూ మాత్రం ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఎవరిని ఉద్దేశించి ఈ బాంబు అంశం అనేది తెరపైకి తీసుకొచ్చి అలజడి క్రియేట్ చేశారని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కోసం మాత్రం పోలీసులు ఆ ప్రయత్నాలు చెప్తా ఉన్నారు. పోలీసులకైతే ఒక ఫిర్యాదు అయితే అందింది. దాని ప్రకారంగా కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖులందరూ కూడా దీంట్లోనే ఉండడము, ఈ లిక్కర్ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి క్రమంలో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నటువంటి వీరిని భయభ్రాంతులకు గురి చేసడం కోసమే ఈ బాంబు అంశం తెరపైకి తీసుకొచ్చారనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎక్కడి నుంచి ఈ మెయిల్ వచ్చింది అనే దానిపై కూడా పోస్టల్ అడ్రస్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. స్పందన. రైట్, థాంక్యూ రవితేజ.